దేవునికి వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఈ వచనం మనం ఎన్నోసార్లు చదువుంటాం. మీలో ఎవరికి జ్ఞానం కొద్దుగుంది చేతుల పైకి ఎత్తండి. మీలో జ్ఞానం ఎవరు కొద్దుగుంది చేతుల పైకి ఎత్తండి. ఎందుకు నేను అడిగానో చెప్తాను. జ్ఞానం తక్కువ ఉందంటే బుర్ర తక్కువ అని అర్థంలో మాట్లాడతారు. నేను అడిగింది జ్ఞానం కొదువై ఉన్నదని నేను అంటున్నప్పుడు మీలో రెండు ఆలోచనలు ఉన్నాయి. రెండు ఆలోచనలు. జ్ఞానం కొదువై ఉంది, ఎవరికి జ్ఞానం తక్కువగా ఉందని అంటే ఈ లోక సంబంధంగా నేను తెలివి తక్కువ వాడిని కాదు కదా, ఈ లోకానుసారంగా నేను తెలివైన వాడినే, తెలివైన వ్యక్తినే కదా, నాకు జ్ఞానం తక్కువ ఎందుకు ఉంది అని ఒకరు. రెండో వాళ్ళు కొంతమంది చేతులు ఎందుకు పైకెత్తారంటే ఇక్కడ మాట్లాడుతున్న జ్ఞానము దైవికమైన జ్ఞానం కనుక ఆ జ్ఞానం నాకు తక్కువైంది కాబట్టి నేను ఎత్తానని ఎత్తిన వారు కొంతమంది. అంతేనా? అంటే రెండు జ్ఞానాలు ఉన్నాయి అక్కడ. లోక సంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము. ఈ రెండిటి మధ్య మనకు ఒక వ్యత్యాసం మనకు తెలియాలి. లోక సంబంధమైన జ్ఞానము మనందరికీ కూడా ఎంతో కొంత ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానములో కూడా ఏ జ్ఞానమైనా రెండు రకాలు ఉంది. అందులో ఎలా ఆ జ్ఞానం వస్తుంది అనే దాన్ని బట్టి రెండు రకాలు ఉంది. నాకు ఎందుకు అదృష్టం దురదృష్టం కానీ మాకు తాతలు లేరు. నేను పుట్టేటప్పటికే ఒక తాత అయితే ఎప్పుడో చచ్చిపోయాడు. రెండో తాత, నా తండ్రి వైపున ఉన్న తాత, నేను పుట్టిన కొద్ది నెలలకే చనిపోయాడు. కాబట్టి నాకు మా తాతల నుంచి నాకేమీ ఉపదేశం నేను రాలా. మా పిల్లలైతే కొంత భాగ్యవంతులు, వాళ్ళకు ఇద్దరు తాతలను చూస్తున్నారు. మరొక తాతని, తల్లి వైపు తాతని మొన్నటి వరకు చూశారు. వారు ఏం చెప్తారు అంటే, మా పెద్దవాడిని కూర్చోబెట్టుకుని, ఎక్కడున్నాడు జెస్సీ, మా పెద్దవాడిని కూర్చోబెట్టుకుని వాళ్ళ తాతగారు ఏదో విషయాలు చెప్పేవారు. సామెతల గ్రంథం మీరు చదివితే మీ అందరికీ అర్థమవుతుంది. నా కుమారుడా నా మాటలకు చెవియొగ్గుము అని మాట్లాడతాడు. ఒక తండ్రి బిడ్డతో మాట్లాడినట్టు ఆ జ్ఞానమును తండ్రి తన జ్ఞానమును బిడ్డకు అందించడం అనేది ఒక జ్ఞానం. అంటే మన యొక్క పెద్దలు మనకు ఆ అనుభవాలు అవి మనకు ఎదురు కాకముందే మనకు ఇలా జరగబోతుంది, ఇలా జరుగుతుంది, అప్పుడు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేటువంటి జ్ఞానం, వారు మనకి ఇచ్చే జ్ఞానం, అది వారి అనుభవం నుండి మనకు అందే జ్ఞానం. రెండవది మన అనుభవంలో నుండి మనకు కలిగే జ్ఞానం. మన అనుభవం అంటే చిన్నప్పుడు మనం ఎదుగుతూ ఉండగా మనకు తెలియదు, పోయి మంచి ఎర్రగా ఉంది కదా నీళ్ళు పట్టుకున్నాం. అమ్మ ఎక్కడో పనిలో ఉంది, ఎర్రగా ఉందని కాబట్టి నీళ్ళు పట్టుకుపోయాం. ఆడుకున్న బంతి ఎర్రగానే ఉంది, మండుతున్న మంట ఎర్రగానే ఉంది. ఒక్కసారి పెట్టేటప్పటికల్లా ఆ బంతి వేరు, ఇది వేరు అని కొంచెం అనుభవ జ్ఞానం వచ్చింది. చెయ్యి కాలింది. ఈసారి అక్కడికి వెళ్ళాలంటే ఏమవుతుంది? భయం వేస్తుంది. అదేంటనమాట అంటే అనుభవం వలన వచ్చిన జ్ఞానం. ఒకసారి మనం దాన్ని అనుభవిస్తేనే కానీ మనకు తెలియదు ఏ జ్ఞానమైనా. ఇప్పుడు దేవుడు కూడా రెండు విధాలైన జ్ఞానాలు మనకిస్తున్నాడు. రెండు విధాలుగా అంటే రెండు మార్గాల్లో మనకు జ్ఞానం ఇస్తున్నాడు. ఒకటి, దేవుడు ఈ వాక్యములో అనేక భక్తుల యొక్క జీవితాలను మనకు రాయించి ఉంచాడు. అనేక భక్తుల జీవితాలను రాసి ఉంచాడు. పాపములో పడిన వారు ఎందుకు పడ్డారు, శోధనలో పడ్డవారు ఎందుకు పడ్డారు, శోధనను జయించిన వారు ఏ మేలులు అనుభవించారు, వారు ఎలా జయించగలిగారు,
ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యం రాయించింది. ఆ మధ్య ఒకసారి ముస్లిమ్స్ మన యొక్క ఇస్లాం వాళ్ళు డిబేట్లో ఒక అతను మూర్ఖంగా ఏమన్నా అంటే, ఇది పరిశుద్ధ గ్రంథం అని మీరు రాసుకున్నారు, పరిశుద్ధ గ్రంథం అని మీరు రాశారు, ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుంది? ఇది అనేకమైన పాపముల గురించి రాయబడింది, ఇది పరిశుద్ధమైనది కాదు. పరిశుద్ధమైనదంటే పరిశుద్ధమైనదే రాయాలి, ఇందులో పాపాలు కూడా రాశాడు. ఉదాహరణకు లోతు కుమార్తెలు, లోతు మత్తుడై ఉన్నప్పుడు తమ తండ్రితో వారు వెళ్ళి సైనించగా వారికి మోయాబు, మరో కుమార్తెకు అమ్మోనీయులు అందులోంచి వచ్చారు. ఇది పాపం కదా, దీన్ని పరిశుద్ధ గ్రంథం అని ఎలా అంటావు అని మాట్లాడారు. ఇలా అనేకమైన పాపములు ఉన్నాయి ఇందులో, ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అని మాట్లాడారు. పరిశుద్ధం అంటే కేవలం పరిశుద్ధమనే కాదు, ఏది పరిశుద్ధము కాదో కూడా ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా చెప్పినటువంటి గ్రంథం ఇది. ఎవరెవరితో పాపం చేశారు, పాపం యొక్క ఫలాన్ని ఎలా అనుభవించారు, సమస్తమును కూడా వివరించింది. ఇది అనుభవ జ్ఞానం. అంటే ఇది ఎవరి అనుభవం? అనేక మంది యొక్క భక్తుల జీవితాల యొక్క అనుభవములో నుండి ఆ అనుభవాలను అక్కడ రాసి ఉంచాడు. ఈ గ్రంథం చదివిన వాడికి ఇప్పుడు మన ఇంట్లో, ఇప్పుడు నేను అనుకుంటున్నట్లుగా మా తాత లేడు నాకు ఆ జ్ఞానమును గురించి చెప్పడానికి, నా తండ్రి ఉన్నా ఆయనకు అంత అవకాశం లేదు. ఇలా మనలో చాలామందికి మనకు చెప్పి నేర్పించగలిగినటువంటి జ్ఞానవంతులు మన దగ్గర, మన పితరులలో లేరు. కానీ దేవుడు అందుకనే మానవాళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాన గ్రంథం ఇది, గొప్ప జ్ఞానం గ్రంథం ఇది. ఇది లేవడం చెబుతుంది, పడిపోయిన వాడు ఎందుకు పడిపోయాడో కూడా చెబుతుంది. ఇటు జ్ఞాన గ్రంథం దేవుడు ఎందుకు ఉంచాడంటే, దీనిని చదివి ఈ యొక్క భక్తుల యొక్క జీవితంలోంచి మనం కొంత అనుభవమును పొంది మన జీవితంలో మనం స్థిరపడాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము దేవుడు మనకి ఇస్తున్నాడు, అనేక మంది భక్తుల జీవితాలు ఇస్తున్నాడు. మనం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అనేక మంది యొక్క భక్తుల జీవితాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఎక్కడ పడిపోయారు అవకాశం ఉన్నది, వారికి సంబంధించి సిమిలర్గా ఇంచుమించుగా నా జీవితంలో ఏం జరుగుతుందని మనం పోల్చుకోవడం జరుగుతుంది. ఎక్కువగా శ్రమలు వచ్చినప్పుడు యోబు జీవితాన్ని వెంటనే జ్ఞాపం చేసుకుంటారు అందరూ, యోబు జీవితంలో జ్ఞాపం చేసుకుంటారు. యోబుకు ఒకే ఒక్క రోజులో తన 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు. ఒక్క రోజులోనే తనకున్న ఆస్తి మొత్తం పోయింది. ఆస్తి కోటాను కోట్ల విలువ చేసేటువంటి పశు సంపద, పనివారు, ఆస్తి మొత్తం ఒక్క రోజులోనే పోయింది. కొద్ది రోజులకే అతని యొక్క శరీరము భయంకరమైన కుళ్ళు పట్టేసింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నా అతడు దేవుడిని దూషించలేదు. దేవుడిని ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలా, ఆయనను తిట్టలా. పైగా దేవుడు అన్నాడు, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకున్నాడు. ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. ఇచ్చింది ఆయనే అని ఆ క్షణంలో వచ్చిన ఐడియా కాదు అది. యోబుకు ఆయనే నాకు ఇచ్చాడు అని ఆ క్షణం రాదండి. అతడు ప్రతిరోజు కూడా దేవునికి దీని విషయంలో వందనాలు చెల్లిస్తున్నాడు. కాబట్టి అతనికి అనుగ్రహించబడుతున్న ఆహారమే కావచ్చు, అతనికి అనుగ్రహించబడుతున్న ఆస్తే కావచ్చు, అతనికి అనుగ్రహించబడుతున్న సమస్తమైనటువంటి ఆశీర్వాదములు దేవుడే ఇస్తున్నాడు నాకు అని ప్రతిదినము నమ్మాడు. కనుకనే ఆ శ్రమ దినమందు కూడా అతడు దేవుడు ఇచ్చాడు, అదేవిధంగా దేవుడే తీసుకున్నాడు అని చెప్పగలిగాడు. ఇది మనం జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి. యోబు జీవితం ద్వారా మనకు ఒక అనుభవం వస్తుంది. ఏంటనమాట అంటే, దేవుడు ఇస్తున్నాడు, ఆయా సమయములందు మనం కూడా కొన్ని మేలుల కొరకు పరీక్షించబడతాము అని. ఆ పరీక్షల యందు మనము, శోధనల యందు మనం పడిపోకుండా ఉండాలి అని అంటే మన దేవుడిని అత్యధికంగా అనుదినము కూడా స్తుతించేవారముగా, కృతజ్ఞతలు తెలియచేసేవారముగా, ఆయన గణపరిచేవారముగా, సమస్త ఆశీర్వాదముగా ఆయన మూలమని మనం గ్రహించాలి. దాన్ని తెలియచేయాలని మనకు
ఆ అనుభవం, యోబు జీవితం యొక్క అనుభవం మన బైబిల్లో చదవడం ద్వారా మనకు కలుగుతూ ఉన్నది. రెండవ జ్ఞానం ఏంటంటే మన అనుభవం. దేవుడు మనలను కొన్ని పరిస్థితులు కూడా అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులు కూడా అనుమతిస్తాడు. ఆ పరిస్థితులలో మనకు అనేకమైనటువంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు, ఆ శ్రమలలో మనకు కలిగినటువంటి ఆ బాధ నుంచి మనకు ఎంతో అనుభవం వస్తుంది, జ్ఞానం వస్తుంది. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఆకలితో మనం అలమటిస్తున్నప్పుడు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, మన బిడ్డలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆహారం కొరుతున్నప్పుడు, అలమటిస్తున్నప్పుడు, మన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఎవరినో ప్రేరేపించి మనకు ఆహారము తీసుకొచ్చి మనకు ఆహారం పెట్టినప్పుడు మనకు వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. నేను కూడా ఈ రోజున నాకు ఆకలిస్తే నా దేవుడు పలానా సహోదరుని ప్రేరేపించి నాకు నా ఆకలిని తీర్చాడు. నేను కూడా ఆశీర్వదించబడినప్పుడు నా సహోదరులు అనేక మంది ఇలాంటి అవసరతలు ఉన్న వారి ఆహారము నేను తీర్చాలి అని ఆ బాధ నుంచి ఒక అనుభవాన్ని నేర్చుకుంటాం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఈ రెండు అనుభవాలు గుండా మనకు జ్ఞానమునిస్తాడు. ఒకటి ఇతరుల అనుభవాల నుంచి మనకు నేర్పిస్తాడు, రెండవది మనం అనుభవిస్తున్న అనుభవాల నుంచి కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. అయితే దైవికమైన జ్ఞానము శాశ్వతమైనదండి. దైవికమైన జ్ఞానము శాశ్వతమైనది. దేవుని గురించి మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానము మన నుంచి ఎవడు తీసివేయలేడు. ఈ జ్ఞానం నుంచి మనల్ని ఎవడు తీసివేయలేడు. అదే లోక సంబంధమైన జ్ఞానం అయితే, లోక సంబంధమైన జ్ఞానం దీనికి భిన్నమైనది. ఎవడైనా డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆడు చూసి అంటారు, ఆడు జ్ఞానవంతుడు రాడు, చాలా చాలా తెలివైన వాడు రాడు, బాగా సంపాదిస్తాడు అంటారు. వాడు డబ్బు సంపాదించే జ్ఞానం వాడికి ఉండవచ్చేమో, కానీ ఆ డబ్బును సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చిన వాడు కూర్చిన జ్ఞానం వాడి దగ్గర లేదు. హల్లెలూయా. డబ్బు నేను సంపాదిస్తున్నాను, ఇది నా తెలివి వల్ల సంపాదిస్తున్నాను, ఇది నా శక్తి సామర్థ్యాల వల్ల సంపాదిస్తున్నాను అనుకుంటున్నాడే, ఆడ డబ్బు సంపాదించడం వరకు జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ ఆ సంపాదించడానికి సామర్థ్యమును ఇచ్చిన వాడిని గురించిన జ్ఞానము లేదు. అంటే మనుషుల జ్ఞానము ఎటువంటిది అనమాట అంటే పరిపూర్ణమైనది కాదు. ద్వితీయోపదేశ కాండంలో మనకు చక్కగా చెప్పబడుతుంది. 8:18 చదవండి. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకోవడానికి, సంపద సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. నీవు ఈ రోజున నీ చేతులు ఆడగలుగుతున్నాయి, నువ్వు కష్టపడుతున్నావంటే నీ చేతులు ఆడగలిగేటువంటి సామర్థ్యమును ఆయన నీకు ఇచ్చాడు. ప్రతి దినము నీకు ఇచ్చినటువంటి బలమైన చేతులను బట్టి, నీకు ఇచ్చినటువంటి బలమైన కాళ్ళను బట్టి, నీకు ఇచ్చిన చూపును బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుడిని స్తుతించాలి. నీవు ఈ రోజున పని చేయగలుగుతున్నావంటే ఆ సామర్థ్యమును దేవుడు నీకు ఇచ్చాడు కనుకనే నువ్వు చేయగలుగుతున్నావు. దేవుడు ఇవ్వకుండా సామర్థ్యమును, దేవుడు ఇవ్వకుండా ఆశీర్వాదము ఏ నరుడు సంపాదించాలి. అయితే లోకములో ఉన్నవారి యొక్క జ్ఞానము ఎంత తక్కువ ఉంటుందంటే, ఇది నేను నా తెలివి వలన, నా జ్ఞానం వలన, నా బలం వలన, నాకున్నటువంటి పరిచయాల వలన నేను ఎంత సంపాదిస్తున్నా, ఇంత చేస్తున్నా, అంత చేస్తున్నానని మనుషులు దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెల్లించడం లేదు. వారు తమకు కలిగిన ఆశీర్వాదాలకు వారే కర్తలుగా భావించి దేవునికి రావలసిన స్తోత్రమును ఆయనకు చెల్లించడం లేదు. అటువంటి జ్ఞానం ఏమవుతుందన్నమాట అంటే, అటువంటి జ్ఞానము వారికి ధనమునివ్వచ్చునేమో, కానీ అటువంటి జ్ఞానం వారికి దేవుని వలన కలిగే ప్రశంస, మెప్పు వారు పొందలేరు. అటువంటి జ్ఞానం వారు దేవుని దగ్గరకు నడిపించకపోగా ఆ జ్ఞానం ఏమవుతుందన్నమాట, నా ధనము నేను సంపాదించాను, ఇది నా తెలివి వల్ల సంపాదించాను, ఇది నాది, ఇది నేను చక్రవర్తిని, వారు దేవుడి నుంచి దూరం అవుతున్నారు లోక జ్ఞానం వలన.
లోక జ్ఞానము వలన దేవుడి నుంచి మరింత దూరం అవుతున్నారు. లోక జ్ఞానము దేవునికి దగ్గర చేయదు. లోక జ్ఞానము మనుషులు మరింతగా వెర్రివారుగా చేస్తుంది, గర్విష్ఠులుగా చేస్తుంది. దేవునికి ఆ జ్ఞానము దూరముగా తీసుకెడుతుంది. అందుకనే లోకంలో మీరెవరైనా, లోకంలో ఒకడు ధనం బాగా సంపాదించినప్పుడు, లోకంలో ఎవడైనా బాగా అధికారంలోనికి ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారంలోకి వచ్చినప్పుడు, లోకంలో వాడికి ఇంకను రకరకాలైనటువంటివి వాడు సమకూర్చుకుంటున్నప్పుడు వాడిని చూసి మనము వాడు ఎంత జ్ఞానవంతుడా అని చూసి కొందరు ఈర్ష్యపడతారు, కొందరు మత్సరపడతారు, కొందరు నాకు లేదని, నా విశ్వాస జీవితంలో నేను దేవుని యందు భక్తి కలిగి జీవిస్తున్నానే, దేవునికి గొప్ప భక్తి కలిగి జీవిస్తున్నాను, నేను ఇంత భక్తి కలిగి జీవిస్తున్నా, దేవుడు నాకు ఎంత ఇవ్వట్లేదు, ఇంత భాగ్యం ఇవ్వట్లేదు, వాడు మాత్రం ఏ భక్తి లేడు, వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వాడు మాత్రం అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు, వాడు ఎంతంటే అంత వాడు పెట్టిందల్లా బంగారం అయిపోతుంది అని మనుషులు అటువంటి వారిని చూసి ఈర్ష్యపడుతున్నాం. మన భక్తి జీవితాన్ని మనము మన సంపాదనకు ప్రామాణికముగా ఎంచుకుంటాం. మన భక్తి మనది గొప్పదైతే మన సంపాదన గొప్పదవుతుంది, మన భక్తి గొప్పది కాకపోతే మన సంపాదన గొప్పది కాదు అనేటువంటి విధముగా ఉంటాం. కొన్నిసార్లు ఏమో నేను ఎంత భక్తి చేసినా దేవుడు నా భక్తి తగిన ఫలాన్ని ఇవ్వడం లేదని దేవుడు నిందిస్తాం. కొన్నిసార్లు లోకములో ఉన్నవారిని పోల్చుకుంటాం, లోకములో ఉన్నవారితో పోల్చుకుని వారు చాలా తెలివిగా సంపాదించుకున్నారు, వాళ్లకు తప్పు ఒప్పుల గురించి పెద్దగా వాళ్ళకి ఇబ్బంది లేదు కనుక వాళ్ళు ఎలాగైనా సంపాదిస్తున్నారు, మనకు మాత్రం ఇది చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు, క్రైస్తవుడికి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని రకరకాల షరతులు ఉండడం వల్ల నేను అంతగా సంపాదించలేకపోతున్నాను. వాళ్ళకి ఆ షరతులు లేవు, వాళ్ళకి వాక్యం లేదు, కాబట్టి వాళ్ళు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు, వాళ్ళు చాలా శుభ్రంగా ఉంటున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, వాళ్ళు అన్ని బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఏ కష్టము లేదు అని లోకములో ఉన్న వారిని చూసి వ్యసన పడుతూ ఉంటాం. లోకంలో ఉన్న వారిని చూసి మత్సరపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. అందుకని చాలామంది దైవజనుల యొక్క బిడ్డలు వారి సేవలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మా నాన్న చాలా సేవలో కష్టపడ్డాడు, మాకు ఈ జీవితం వద్దు, మేము లోకంలో సంపాదిస్తాము, గొప్ప గొప్ప సంపాదనలు సంపాదిస్తాం, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తాం, మాకు ఈ క్రైస్తవ జీవితమే వద్దనుకుని గొప్ప భక్తిగా ఉండకూడదు, మరింత భక్తిగా ఉండకూడదు, ఆ భక్తి అంత భక్తి వద్దు అని సేవకుల యొక్క పిల్లలు చాలామంది, నాకు తెలుసు, నా అనుభవంలో చాలామంది పిల్లలు లోకంలో వారు నామినల్ అంటే క్రైస్తవులే, కానీ క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులు, కానీ గొప్ప క్రైస్తవ జీవితం వారు జీవించడం లేదు. ఈరోజు మనము మన బిడ్డలకు నేర్పించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చే జ్ఞానం అపారమైనది, అనంతమైనది. మన భక్తికి మన సంపాదనకు సంబంధం లేదు. అలా అనుకుంటే మనందరికంటే కూడా పౌలు చాలా గొప్ప భక్తిపరుడు. పౌలు ఛాలెంజ్ చేశాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, అందుకని మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. నన్ను పోలు నడుచుకోండి అని మనం ఎవరైనా చెప్పగలుగుతామా? మనందరం క్రీస్తుని పోలే నడుచుకోమంటాం, కానీ పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. అంటే అతని భక్తి గొప్పది. అతని భక్తి గొప్పది కాబట్టి అతనికి గొప్ప ఆదాయం కలగాలి. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎలాన్ మస్క్ లాగానో, లేకపోతే ఇంకెవరిలాగానో, జెఫ్ బెజోస్ లాగానో ధనవంతులైన వారు వలె అతనికి చాలా ఆదాయం ఉండాలి. అతను ఎక్కడికి వెళ్ళినా టెంట్లు, గుడారాలు, ఎక్కడికి కొన్ని కోట్ల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్ అయి ఉండాలి. అతను అంటాడు, వస్త్రహీనత కలిగి ఉన్నాను, ఆకలి కలిగి ఉన్నాను, ఉపవాసముల్లో ఉన్నాను, జాగరణలలోనూ ఉన్నాను, కొరడాలతోనూ కొట్టబడ్డాను, రాళ్లతోనూ కొట్టబడ్డాను, చెరసాల్లోనూ వేయబడ్డాను, సంఖ్యలతో చెరసాల్లో ఏ దోషము ఏ తప్పు చేయకుండా నిలబడి ఉన్నాను. ఇది ఎందుకంటే సువార్త కొరకు నేను చేస్తున్నాను. ఏ స్థితిలో ప్రభు నన్ను ఉంచి ఆ స్థితిలో నేను ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. నిజమైన జ్ఞానం అది, నిజమైన జ్ఞానం అది. తన భక్తిని బట్టి తన యొక్క ఆదాయమును సమకూడాలని నేను అనుకోలేదు. మరొకసారి చెప్తున్నాను, నీ భక్తికి నీ ఆదాయానికి సంబంధం లేదు. నేను గొప్ప భక్తి చేస్తున్నాను కాబట్టి దేవుడు గొప్ప ఆదాయం ఇవ్వాలని లేదు. నీ జ్ఞానము దేవుని యొక్క ప్రేమను బట్టి, నీ జ్ఞానము దేవుని యొక్క కృపను బట్టి
నీ జ్ఞానము దేవుని కృప పైన, జ్ఞానం పైన ఆధారపడి ఉండాలి. నీ భక్తి దేవుని కృప పైన ఆధారపడి ఉండాలి. లోకములో ఉన్న వారి వలె మనం కూడా మన భక్తికి, మనకి ఆదాయానికి ముడి పెట్టకూడదు. మనం ఇచ్చేటువంటి కానుకలకు మన ఆదాయానికి ముడి పెట్టకూడదు. దేవుడు ఎవరి జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఆయన ఎరిగినవాడు. మనుషులందరూ సంపాదించాలి, సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగి ఉండాలి, దేవుడు ఇవ్వాలి. కానీ మనము దేవుని జ్ఞానము గొప్ప విలువైనదని, దేవుని గూర్చిన జ్ఞానము అది శాశ్వత కాలం నిలుస్తుందని, మనము ఆ శాశ్వత జ్ఞానం కొరకు మనం ప్రయాసపడాలి. లోకంలో ఉన్న జ్ఞానం అయితే చాలాసార్లు ఈ రోజున అదేమంటారు, చైనా అంటే చైతన్య, నారాయణ, మిగతా ఇటువంటి కంపెనీల్లో చదివిన పిల్లలు ఏమవుతుందన్నమాట అంటే వాళ్ళని ఒక్కసారి బయటికి తీసుకొచ్చి వదిలితే వాళ్ళకి ఎక్కడ ఏం కొనాలో కూడా తెలియదు. ఇక్కడ 10 రూపాయలకి అగ్గిపెట్టి కొనాలని కూడా వాళ్ళకి తెలియదు. ఆ అగ్గిపెట్టిని తీసుకెళ్ళి మంట వెలిగించడం తెలియదు. ఆ అగ్గిపెట్టిని తీసుకెళ్ళి వారికి ఏమీ తెలియదు. వారికి జీవితంలో ఎదురవుతున్న వారికి మాత్రం మార్కులు మాత్రం టాప్. వాళ్లకు టాప్ మార్క్స్ వస్తాయి. ఇది ఎలా చేయాలి అదే చేయాలి చెప్తారు, కానీ జీవితంలో వారికి బతకడమే తెలియదు. అందుకే ఇలా ఈ నారాయణ, చైతన్య ఇటువంటి వాటిలో చదువుతున్న వారు యొక్క జీవితాల్లో, ముఖ్యంగా హాస్టల్లో చదువుతున్న వారు ఆ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరెప్పుడో భయపడిపోతున్నారు జీవితం అంటే. ఎందుకంటే వారికి తెలిసిన జ్ఞానం ఏంటంటే మంచి మార్కులు వస్తే జ్ఞానవంతుడు, మార్కులు రాకపోతే జ్ఞానవంతుడు కాదు. చదవాలంటే చదవాలి, కానీ చదివే జీవితం కాదనే విషయం వాళ్ళకి తెలియదు. చదువు తర్వాత జీవితం ఉన్నది. ఆ జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది మానవుడు దేవుడికి ఇచ్చిన జీవితం, గొప్ప వరం ఏంటో తెలుసంటే మానవ జీవితమే. ఆ మానవ జీవితంలో చదువు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చదవాలి, చదివినంతకారు, కానీ చదివే జీవితం కాదు. ఇంటర్మీడియట్లో సరిగా రాలేదని ఫెయిల్ అయిపోయిన వాడు, 10th సరిగా మార్కులు రాలేదని సరిగా మార్కులు రాలేదని పాస్ కాదు, సరిగా మార్కులు అనుకున్నన్ని రాలేదని కూడా రాలేదని కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక మంది చూస్తున్నాం. లోక జ్ఞానము మనుషులను, ప్రియమైన వాళ్ళారా, లోక సంబంధమైన జ్ఞానం అంటే ఏంటంటే జనరల్ నాలెడ్జ్. అంటే హిమాలయ పర్వతాలు ఎక్కడున్నాయి అంటే ఎవడని చెప్తే దాన్ని జ్ఞానం అనుకుంటారు. అది జ్ఞానం కాదు, ఒక సమాచారం. అలా అనుకుంటే మనం గూగుల్ని అడిగినా చెప్పిద్ది. అంటే మనకంటే జ్ఞానవంతురాలు అది గూగుల్ని అడిగినా చెప్పిద్ది. నవజీన సహవాస సమాజం శ్రీపర్లో ఎక్కడుందో ఒకసారి చూపించండి, అది అడ్రస్ మనం చూపించేది కరెక్ట్గా. అంటే అది మనకంటే జ్ఞానవంతమైందా? కొన్ని విషయాలపైన అవగాహన కలిగి ఉండడం జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానము మనుషులకు అనేకమైన భారాలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ ఏముంటున్నాడంటే యాకోబు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్నవాడలా అది దేవుని అడగవలెను, అది అప్పుడు అతనికి అది అనుగ్రహించబడుతుంది. ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా ఆయన అనుగ్రహించును. ఏ జ్ఞానము? ఆయనను గూర్చిన జ్ఞానము. నేను నిన్న మొన్న పంచుకుంటున్నాను. ఏ జ్ఞానం అంటే ఆయన గూర్చిన జ్ఞానం. హబక్కూకు గ్రంథంలో కూడా మనం చదువుతాం. ఎప్పుడు నేను మాట్లాడతాను, సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా ఈ భూమి అంతా కూడా యెహోవా జ్ఞానము చేత నింపబడి ఉంటుంది. మార్కెట్లో ఈ జ్ఞానంకి ఒక రోజున వాల్యూ అయిపోద్ది, ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. లోక జ్ఞానం, మార్కుల్లో కలిగిన జ్ఞానం, ఏది ఎక్కడుందో టక్క చెప్పగలిగిన జ్ఞానం, తెలివిగా మా అబద్ధాలు ఆడైనా సరే వ్యాపారం చేసి సంపాదించే జ్ఞానం, అబద్ధాలు ఆడే అబద్ధ హామీలు ఇచ్చి గొప్ప గొప్ప పదవుల్లోకి వచ్చే జ్ఞానం, హామీలు ఎన్ని కావాలో అన్ని ఇచ్చేసి జనాలను మోసం చేసి మంచి మంచి పదవులకు వచ్చేసి ఆ పదవులు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా చేసే జ్ఞానం. ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని
ఎంతమంది దగ్గర అప్పులు తీసేసుకుని నీకు ఇచ్చేస్తా, అంత వడ్డీ వేసి ఇచ్చేస్తా, ఇంత వడ్డీ వేసి ఇచ్చేస్తా, అలా ఇచ్చేస్తా, ఇలా ఇచ్చేస్తా, రేపు పొద్దున బిజినెస్ని ప్రారంభించేసి నా బిజినెస్ ఎదిగిపోతుంది, అందులో అంత ఇచ్చేస్తా, ఇంత ఇచ్చేస్తానని చెప్పి మనుషుల దగ్గర అప్పులు చేసి ఆ తర్వాత ఎగ్గొట్టేటువంటి జ్ఞానం, మనుషుల దగ్గర తప్పించుకు తిరిగే జ్ఞానం, రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. వాళ్ళని మనం చూసి మనం అరే మొన్నే వచ్చేటాడు కారు కొనేసాడు, మొన్నే వచ్చేటాడు ఇల్లు కట్టేసుకున్నాడు, మొన్నే వచ్చేటాడు ఆ పొలాలు కొనేసుకున్నాడు, మొన్నే వచ్చాడు అది చేసేసాడు ఇది చేశాడని మనం లోకములో ఉన్న వారిని చూసి వ్యసన పడుతున్నాం. అది పనికిమాలిన జ్ఞానం. అది ఒక రోజున ఆ జ్ఞానము అంతయు తుడిచివేయబడుతుంది. అట్టి జ్ఞానము కలిగిన వారు నిజముగా మూర్ఖులు. వారి కలిగిన జ్ఞానము వారిని దేవుని దగ్గరకు వారిని నడిపించలేకపోతుంది. సైంటిస్ట్కి తెలుసు, సైంటిస్ట్కి చాలామంది మన యొక్క శ్రీహరికోటలో సైంటిస్టులు ఇక్కడి నుంచి రాకెట్ని ఆకాశంలోకి పంపిస్తున్నారు. రాకెట్ను ఆకాశంలో పంపించే జ్ఞానం ఉన్నది, కానీ దేవుడిని కనుగొని ఆయనను వెతికి కనుగొనే జ్ఞానం వారికి లేదు. నీకు రాకెట్ను చేయడానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా దేవుడు ఈ భూమిలో పెట్టాడు. వాటిలో ఎత్తుక్కుని నువ్వు దీని నుంచి ఇది చేయొచ్చు, దేవుడు ఇది చేయొచ్చు, దీని నుంచి ఇది చేయొచ్చు, దీని నుంచి ఇది చేయొచ్చు, దీన్ని చేస్తే ఇలా అవుతుంది ఇలా అవుతుందని ఈ జ్ఞానమంతా దేవుడు నీకు ఈ బుర్రలో పెట్టాడు. ఇంత జ్ఞానము కలిగిన రాకెట్ను కలుగజేసింది నీ బుర్ర. ఈ బుర్రను చేసిన వాడు మహాజ్ఞానవంతుడు. ఈ బుర్రను చేసిన జ్ఞానవంతుడిని నువ్వు వెతకలేకపోతున్నావు. నీకున్న జ్ఞానం ఎందుకు? లోక జ్ఞానం. ఈ లోకానుసారముగా జ్ఞానవంతులు, లోకములో జ్ఞానవంతులు అనిపించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళే వెర్రివాళ్ళు. ఈ లోకానుసారమైన జ్ఞానవంతులంట దేవుని బిడ్డలను చూసి వెర్రివారుగా చూస్తున్నారు. నిజమే, దేవుని జ్ఞానము లోకమునికి వెర్రితరముగా కనబడుతున్నది. దేవుని గూర్చిన జ్ఞానం లోకంలో ఉన్న వారికి వెర్రితనం కనబడుతుంది. దేవుని గూర్చిన భక్తి లోకంలో ఉన్న వారికి వెర్రితనం కనబడుతుంది. ఈ రోజున క్రిస్టియన్ కంట్రీని చెప్పకుండా అమెరికాలో కూడా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్లో కానీ అనేక ప్రాంతాల్లో యేసును గూర్చిన మాటలు, యేసును గూర్చిన పాటలు మాట్లాడితే అవుట్డేటెడ్, ఇదంతా కూడా పాతదే. భక్తి యేసు ప్రార్థన అంటారు, పక్కకి. ఇప్పుడంతా కూడా మేము మోడర్న్ ప్రపంచం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితంలో రాయబడిన బైబిల్ గ్రంథం అవన్నీ ఎందుకు మాకు? కొత్తగా అనేక విషయాలు ఉన్నాయి. మోడర్న్ టెక్నాలజీ చూడు, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎంత గొప్పగా ఉన్నదో. ఇంకా అవన్నీ ఎవడు చేస్తాడు? ఆ పాటలు ఎవడ పాడతాడు? ఆ మాటలు ఎవడింటాడు అని దేవుని జ్ఞానమును ఏమాత్రమును కూడా ఇష్టపడనటువంటి బుర్ర తక్కువ జ్ఞానం ఇది లోకంలోదే. ఈ లోక జ్ఞానము చేత దేవుడిని ఎవడు కనుగొనలేడు. ఈ లోక జ్ఞానం శాశ్వతమైనది కాదు. ఆ జ్ఞానమును గురించి ఒకవేళ నువ్వు అడగవద్దు, ఆ జ్ఞానమును ఇవ్వమని నువ్వు అడగవద్దు. నీకు దేవుని గూర్చిన జ్ఞానం కావాలి, దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని యొక్క ప్రేమను నీపైన ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావయ్యా? ఎందుకు నన్ను ఎన్నుకున్నావయ్యా? ఎందుకు నన్ను పిలుచుకున్నావయ్యా? ఏమి నా జీవితంలో చేయాలని కోరుకుంటున్నావయ్యా? ఇది మనం వెతకాల్సిన అన్వేషణ. మనం ఆయనను వెతకాలి, ఆయనను మనం తెలుసుకోవాలి, ఆయనను గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది ఐన్స్టీన్ చనిపోతే, మరి అది ఎంతవరకు నిజమో కాదు కానీ, ఐన్స్టీన్ బ్రెయిన్ని మ్యూజియంలో దాచి దాని మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారట. ఎందుకు ఐన్స్టీన్ అంత గొప్ప తెలివైన వాడయ్యాడు? అంత గొప్ప తెలివి ఈ బుర్రలో ఏం జరిగింది ఈ బుర్రలో? వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఐన్స్టీన్ బుర్రలో సంథింగ్ ఏదో జరిగింది, దానివల్ల అంత తెలివయ్యాడు అనుకుంటున్నారు. ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త. చాలా మోడర్న్ సైన్స్లో అతని పాత్ర చాలా విలువైంది. ఐన్స్టీన్ బుర్ర చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐన్స్టీన్ రాసినటువంటి ఫార్ములాస్ ఈరోజు ఆకాశంలోకి పంపిస్తున్నా, రాకెట్లు పంపిస్తున్నా, లేకపోతే ఫిజిక్స్లో కానీ ఎన్నో ఐన్స్టీన్ గొప్ప ప్రయోగాలు చేసి గొప్ప
విషయాలు కనుగొన్నాడు. అది చాలా గణిత శాస్త్రంలో కానీ అది భౌతిక శాస్త్రంలో చాలా విలువైనటువంటి ఆవిష్కరణలు ఐన్స్టీన్ చేశాడు. ఐన్స్టీన్ బుర్రను పెట్టి పరిశోధన చేస్తున్నారు. నేను అంటాను ఒక మాట, తెలివి తగలయ్యా. ఆ బుర్రను చేసిన వాడిని పరిశోధించడం లేదు. ఏం జ్ఞానం అది? ఆ బుర్రను చేసింది ఎవడు? గర్భములో పిండముగా నిన్ను రూపించింది ఎవడు? గర్భంలో నువ్వు పిండముగా ఏర్పడక ముందే నీ పేరుని, నీ నామమును ఎరిగిన వాడెవడు? కీర్తనకారుడు దావీదు అంటాడు, గర్భములో పిండముగా రూపించబడుతున్న చూసి నాకు భయం కలుగుతుంది. అది ఎంత గొప్ప నిర్మాణం జరుగుతుంది. అలా నిర్మించడానికి కారకుడెవడు? అలా గర్భంలో, ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక చిన్న అణువుతో ప్రారంభమైనటువంటి అది అంచెలంచెలుగా ఇన్ని అవయములు కలిగినటువంటి నవమాసములు తల్లి గర్భంలో ఎదుగుతున్న రీతిని, అవయములు ఒక్కొక్కడు ఏర్పడుతున్న రీతిని చూసినప్పుడు దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి భయపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సెల్ ఫోను, ఇప్పుడు నాది 200 మెగాపిక్సెల్ సెల్ ఫోను. ఇప్పుడు మనిషి జ్ఞానంతో సెల్ ఫోన్కి ఒక 200 మెగాపిక్సెల్ వరకు లేదా కొన్ని వేల వరకు మెగాపిక్సెల్ చేయగలిగాడు. అంటే దూరం ఉన్నదాన్ని కూడా తీయగలుగుతుంది. మరి ఈ కన్నులో ఎన్ని మెగాపిక్సెల్ ఉన్నది తెలుసా? ఇది 200. ఇందులో కొన్ని కోట్ల మెగాపిక్సెల్ యొక్క సామర్థ్యం ఉన్నది కంటిలో. ఈ కంటిలో కొన్ని కోట్ల మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్నది. ఇది ఎలా ఏర్పడింది? దేవుడు నిర్మించాడు. మనుషులుగా నేను చెప్తున్నాను, నిజమైన జ్ఞానమైన విషయం ఏంటంటే దేవుడిని వెతుకుట కంటే, దేవుని గురించి విషయాలు తెలుసుకోవడం కంటే మరొక జ్ఞాన సంబంధమైనది ఈ లోకంలో ఏది లేదని నేను చెప్తాను. దేవుడిని వెతకడం కంటే జ్ఞానం సంబంధమైనది మరొకటి లేదు. వాక్యము చదవడం వలన నీకు జ్ఞానం కలుగుతుంది. వాక్యమును ధ్యానించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. వాక్యానుసారమైన జీవితం జీవించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానము శాశ్వతమైనది. ఇది ఎవరు నీ దగ్గర నుంచి లాక్కోలేంది. మనం తెలుసు, మనందరం అంటాం కదా, సొలొమోను గొప్ప జ్ఞానవంతుడని. ఏం జరిగింది సొలొమోను జ్ఞానం? సొలొమోను జ్ఞానం సొంత పెళ్ళాల దగ్గర పనిచేయలే. అతనికి జ్ఞానమిచ్చిన దేవుడినే సొలొమోను ఏం చేశాడు? దేవుడే అతనితో మాట్లాడినా అతను విడిచిపెట్టి తన భార్యలను బట్టి, తన భార్యలు తను నడిపిస్తున్న బట్టి ఆ వృద్ధాప్య ముందు ఆ అధికమైన తాగుడు, అధికమైనటువంటి తిరుగుబోతుతనంకు అలవాటు పడి తన భార్యలు చెప్పినట్లుగా విగ్రహారాధన చేశాడు. అందుకని యేసుక్రీస్తు అంటాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు కంటే అని మనలో ఈ దేవాలయం ముందు గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానమును తెలుసుకోవాలని చెప్పి షేబాదేశపు రాణి తన యొక్క సమస్తమును సిద్ధపరచుకుని, కానుకలు సిద్ధపరచుకుని ఎంతో ప్రయాణం చేసి సొలొమోను చూద్దామని వచ్చింది. సొలొమోను చూసింది. సొలొమోను చక్కగా ఏం చేశాడట అంటే, నెలకు ఒకటి పెట్టాడు. అతనికి అల్లుళ్ళు ఉన్నారు, అతనికి సగం ఉన్నారు. చిరంజీవి, నువ్వు జనవరి నెలలో నాకు, నా భార్యలకు, నా పిల్లలకు నువ్వు వెళ్ళి దేశంలో ఆ పంటను వెతికి నువ్వు తీసుకురావాలంటే ఆయన వెళ్ళి ఆ నెలంతా కూడా పంట వధించడానికి మాంసం కావలసినటువంటి పశువులు, గొర్రెలు ఇవన్నీ తీసుకొస్తే ఒక్కోటి అటు వేయడం, తాగడానికి ద్రాక్షారసం, చుట్టూ కూడా జనం ఉంటే సొలొమోను తాగి మాట్లాడేవాడు. జ్ఞానం కలిగిన మాటలే మాట్లాడేవాడు. లోకంలో ఉన్నవారికి జ్ఞానం కలిగిన మాటలు ఎప్పుడు వినలేదు కనుక గొప్ప మాటలు, అనేకమైనటువంటి జంతువుల గురించి మాట్లాడాడు అంట, అనేకమైన మొక్కల గురించి మాట్లాడాడు. అప్పుడే బాటనీ, జువాలజీ అన్నీ తెలుసు ఆయనకి. వాటి గురించి మాట్లాడాడు, వాటి విభజన గురించి మాట్లాడాడు, అనేకమైన జ్ఞానాంశములు మాట్లాడాడు. ఎందరో వచ్చి అతని జ్ఞానం విన్నారు, కానీ ఎవడో రక్షించబడలేదండి. ఎందరో అతను జ్ఞానం గల మాటలు విన్నారు, చివరికి అతను కూడా తన యొక్క రక్షణ, తన యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అటు సొలొమోను కంటే జ్ఞానవంతుడని యేసయ్య దగ్గరకు వచ్చిన వాడు నిజముగా ఆయన వెతికిన వాడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు.
ఈ లోకంలో ఉన్నవారు నిన్ను గుర్తించబోరు పర్వాలా, నిన్ను ధనవంతుడిగా గుర్తించబోరు పర్వాలేదు, నేను భాగ్యవంతుడిగా గుర్తించకపోయిన పర్వాలేదు, నేను తెలివైన వాడుగా గుర్తించకపోయిన పర్వాలేదు, కానీ నీ దేవుని కూర్చిన జ్ఞానమును కలిగి ఉండాలి. నీ దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. నీ దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. లోకానుసారంగా గొప్పవారు అనిపించుకోవడానికి మీరు తాపత్రయ పడవద్దు. లోకులందరి చేత గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి తాపత్రయ పడవద్దు. లోకంలో అందరి చేత జ్ఞానంతో అనిపించుకోవడానికి తాపత్రయ పడవద్దు. ఆ జ్ఞానం నశింపచేస్తుంది. సొలొమోను కూడా పడిపోయాడు. నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీకు గుర్తుందో లేదో ఎవరికైనా చెప్తాను, సొలొమోను జ్ఞానం ఇచ్చే వాళ్ళ నా బిడ్డకి దయచేయమని ప్రార్థన చేయొద్దండి అంటా నేను. గుర్తుందో లేదో, సొలొమోను జ్ఞానం అంటే జ్ఞానం మా బిడ్డలకు అని మీరు ప్రార్థన చేయవద్దు. సొలొమోనుకి అతని జ్ఞానం చేత 1000 మందిని సంపాదించుకున్నాడు పెళ్ళాలని. నీ బిడ్డలకు అటువంటి జ్ఞానం అయితే ఇప్పుడు ఎంతమంది పెళ్ళాలు చేసుకోవాలాడు? అవసరంలా. సొలొమోను జ్ఞానం మనకు అవసరంలా. సొలొమోను అంతా అనంత జ్ఞానం మనకు అవసరంలా. చక్కని సామెతలు చెప్పే జ్ఞానం అవసరంలా. నీ దేవునితో ఉండే జ్ఞానం ఉంటే చాలు. నీ దేవుని యందు భక్తి కలిగిన జ్ఞానం ఉంటే చాలు. నీకు పెడుతున్న ఆహారము, నీకు ఇస్తున్నటువంటి వస్త్రము, నీకు ఇస్తున్నటువంటి ఆరోగ్యము, నీకు ఇస్తున్న ఆయుష్, నీకు ఇస్తున్నటువంటి సమస్తము ఆయన ఇచ్చిందని ఆయనకు కృతజ్ఞతలు చెప్పే జ్ఞానం ఉంటే చాలు. నేను ప్రేమిస్తున్నాడని, తన ప్రాణమునే పెట్టాడని, తన ప్రాణమునే సిలువ పైన యాగముగా సమర్పించాడని యేసును గుర్చిన జ్ఞానము నీకుంటే చాలు. నీ జ్ఞానము నిన్ను ప్రభువులో నిలబెడితే చాలు. ఈ లోక సంబంధమైన జ్ఞానమును కలిగి ఉండాలని మీరు ప్రయాసపడవద్దు, అవసరం లేదు. దేవుని మాటలు ప్రకటించేటువంటి దైవజనులు చదువు తక్కువగా ఉన్నా, దేవుని మాటలు ప్రకటిస్తున్న దైవజనుల మాటలు వింటున్న డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా చేతులు కట్టుకుని తక్కువ చదువైనా కానీ వారి మాటలు వింటారు. అయ్యా, ఈ మాటలు మాకు విలువైన, మీరు చెప్పండి అని లోకానుసారమైన డిగ్రీ లేనివాడు కూడా దేవుని యొక్క మాటలు చెబుతున్నప్పుడు వింటారు లోకంలో ఉన్నవారు. కానీ మీరు మరి ఏ జ్ఞానం మీకు కావాలని మీరు అడుగుతున్నారో? సంపాదించే జ్ఞానం కావాలని అడుగుతున్నారా? సంపదను నిలబెట్టుకునే జ్ఞానం కావాలని అడుగుతున్నారా? పేరు సంపాదించే జ్ఞానం అడుగుతున్నారా? మీరు అడగవలసింది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిని ఆరాధించే, దేవునితో శాశ్వత కాలము నివసించే జ్ఞానము, ఆయన గురించిన జ్ఞానము కావాలని అడగండి. అప్పుడు ఆయన ఎవరిని గద్దింపక తప్పక ఆయన వారికి అది అనుగ్రహిస్తాడు, ధారాళముగా దయచేస్తాడు. సందేహించవద్దు, ధారాళముగా దయచేస్తాడు. ఎందుకంటే అది శాశ్వతమైనది. ఈ భూమి మొత్తం కూడా అటు జ్ఞానముతో నింపబడుతున్నది. ఈ భూమి మొత్తం కూడా, ఈ సకల సృష్టి కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడబోతున్నది. ఏ కోణంకు వెళ్ళినా, ఏ కోణంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక దినం ఏం చేయబోతున్నాడంటే, నీకు యేసయ్య తెలుసా అన్నప్పుడు ఆయన ఎవడు అడగడు, ఎందుకంటే అందరికీ ఆయన తెలుసు. యేసయ్యను గురించి నువ్వు చెప్పు అని ఎవడు అడగడు, ఎందుకంటే వారందరికీ యేసయ్యను గురించి తెలుసు. యేసయ్యను గురించి చెప్పమని ఎవరు నిన్ను అడగరు, నువ్వెవరిని అడగు. మనందరము ఆయన గురించిన జ్ఞానము కలిగి ఉండబోతున్నాము. మనందరము కూడా ఆయనతో ఉండబోతున్నాము. ఆయన మనకు ఇచ్చిన జ్ఞానము కలిగి ఉండబోతున్నాము. ఈ జ్ఞానం గొప్పది. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది కొలస్సీ రాష్ట్రపత్రిలో, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి. గుప్తం అనే పదం తెలుసా? ఇట్స్ లైక్ ఏ హిడెన్ ట్రెజర్, దాచబడిన ధనము వలె ఉన్నది. అనేక మంది లోకంలో ధనము దాచబడితే అక్కడ బంగారం కొండలు ఉన్నాయంట, వెళ్ళి తవ్వుదాం, బంగారం తిద్దాం. అక్కడ వజ్రాలు ఉన్నాయంట, వజ్రాలు తవ్వి తీసుకుందాం, ధనం. ఈ రోజుకి ఈ లోకంలో ఉన్నవారు ధన సంపాదన కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. అక్కడికి వెళితే బాగా వస్తాయంట లాభం, అక్కడికి వెళ్తే బాగా వస్తుందంట, ఇక్కడికి వెళ్తే బాగా వస్తుందంట అని. నేనంటాను, నువ్వు నమ్మిన దేవుడు, ఆయనలో సమస్తమైన జ్ఞానము ఉన్నది, సమస్తమైన సంపదలు ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. నువ్వు ఆయన వెతికితే చాలు, ఆయన గూర్చిన జ్ఞానమును సంపాదిస్తే చాలు, నువ్వు బ్రతకడానికి తగినటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సంపాదించుకోవడానికి కావాల్సిన ధనము దేవుడు ఇస్తాడు.
నీకు కావలసింది ఆయన గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని యందు భక్తిపరుడుగా జీవించడానికి కావలసిన జ్ఞానం, దేవుని చిత్తములో ఈ లోకంలో జీవించడానికి కావలసిన జ్ఞానం నీకు చాలు. లోకానుసారంగా నీకు గొప్ప ఫార్ములా తెలియకపోవచ్చు, లోకానుసారంగా గొప్ప మిగతా లోకానుసారంగా వ్యవస్థల గురించి అవగాహన లేకపోవచ్చు. హైదరాబాద్ ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకెళ్తే ఒకసారి ఆ మెట్రో దగ్గర తీసుకువెళ్తే ఆ మెట్రోలో ఎలా ఎక్కాలో మీకు తెలియకపోవచ్చు, మెట్రోకి కావాల్సిన టికెట్ ఎక్కడ దొరుకుతుందో కావాలకపోవచ్చు, ఆ మెట్రో ఆ టికెట్ స్కాన్ చేసుకునే లోపలికి వెళ్ళడం మీకు తెలియకపోవచ్చు, ఆ మెట్రోలో ఎక్కడో మీకు తెలియకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీకు తెలియకపోవచ్చు, నీకు భాష తెలియకపోవచ్చు, నీకు చదివే రాకపోవచ్చు, అయినా పర్వాలేదు. దేవుని గురించిన జ్ఞానం నీవు కలిగి ఉంటే చాలు. ఆ జ్ఞానము కొదువుగా ఉన్నది. మనం దేని గురించో ప్రయాసపడుతున్నాం, లోక సంబంధమైన జ్ఞానం, అది మనల్ని మరింత సమస్యలోనికి నెడుతుంది, అది మరింతగా దేవునికి మనం దూరం చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానము కంటే కూడా దేవునికి దైవికమైన జ్ఞానం సంపాదించడానికి మనం మన యొక్క ధనాన్ని, మన సమయాన్ని, మన ప్రయాసమును అందులో పెట్టాలి. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? దైవికమైన జ్ఞానం పొందడానికి. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? సమయం ఎక్కడ పెట్టాలి? దైవికమైన జ్ఞానం సంపాదించడానికి. ప్రయాసం ఎక్కడ పడాలి? దైవికమైన జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. ఉదయం లేస్తే మనం పొద్దున్న పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం, దేవుని వాక్యం చదువుతున్నామా? ప్రార్థనకు సమయం ఇస్తున్నామా? దేవుని యొక్క సహవాసము సమయం ఇస్తున్నామా? దేవుని యొక్క సహవాసంలో ప్రార్థనలో గడపడానికి సమయం ఇస్తున్నామా? లేదు, ఇవ్వడం లేదు. వారం రోజులు, 7 రోజులు, 7 రోజుల్లో 7 × 24 ఎంత? 100. దానిలో పర్సెంటేజ్ కట్టండి. ఇప్పుడు 3 గంటలు అంటే 9 టు 10 టు 1 గంట, 3 గంటలు. పర్సెంటేజ్ ఎంత? 168లో దశంభాగం ఎక్కడ ఇస్తున్నారు? 168లో దశంభాగం ఎంత? 16 గంటల 80 నిమిషాలు, 16.8. అందులో దశంభాగం ఎంత? 16.8లో గంట 60 నిమిషాలు, గంట. ఇప్పుడు దశంభాగంలో దశంభాగం ఆదివారం ఒక్కరోజు 2 గంటలు వచ్చి కూర్చుంటాయి. అది 3 గంటలు ఎవడు కూర్చోడు ఇక్కడ. ముందు 10 అంటే 11:30, 11 లేదా 12 కొంతమంది దీవెనలు తీసుకుని ముందు వస్తున్నారు. కరెక్ట్గా ప్రార్థన అయిపోయింది, తండ్రి అనేది అక్కడ కనపడుతున్నారు, వస్తున్నారు, గవ్వ వచ్చి కూర్చుంటున్నారు కొంతమంది. దశంభాగంలో కూడా దశంభాగం 168 గంటల్లో మీరు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎంత అంటే 2 గంటలు. ఇది మనం దేవుని యొక్క జ్ఞానంకి ఇచ్చే విలువ. శాశ్వత కాలముగా నిన్ను దేవునితో కలిపి ఉంచే ఆ దేవుని జ్ఞానం, శాశ్వత కాలం దేవునితో ఉండే ఆ దేవుని జ్ఞానం సంపాదించిన నువ్వు పెట్టే విలువ, సమయం ఎంత అంటే ఇంత. మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని జ్ఞానం గురించి. అందుకే అంటున్నా, జాగ్రత్త సంగమా, ఇది మన కొదువుగా ఉన్నది. ఈ రోజుకి 20-30 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా యేసుక్రీస్తు ఆయన శిష్యులు 3.5 సంవత్సరాలే ఉన్నారు. కానీ వారు ఆయన శిష్యులుగా ఉండి ఆ తర్వాత ఆయన పోలి జీవించారు ఆత్మను పొందుకున్న తర్వాత. మనం ఇప్పటికీ 10, 20 లేదా 30 సంవత్సరాలు ఉన్నా ఇంకా యేసు శిష్యులుగా మనం మారలేదు. యేసయ్య యొక్క వాక్యం మనకి ఈ రోజుకి తెలియదు. ఈ రోజు కూడా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ప్రార్థన చేయండి కడగడ ఉడికిపోతున్నారు. వాక్యం చదవమంటే 100 తప్పులు వస్తున్నాయి. ఒక సాక్ష్యం కూడా చెప్పడం రాట్లా. దేవుడు వేలు చేసి చెప్పంటే మొత్తం ఏటభారతం అంతా చెప్పుకొస్తాం. దేవుడు చేసిన మేలు చెప్పడం కూడా మనకు రాదు. యేసయ్యను గురించిన సువార్త 2 మాటలు చెప్పడం కూడా మనకు రాదు. ఏ జ్ఞానం సంపాదిస్తున్నావు నువ్వు? ఏ జ్ఞానం కలిగి ఉంటున్నావు నువ్వు? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు అది ప్రాణం పెట్టింది. ఆయన కొరకు ఆయన ప్రాణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మన కొరకు పెట్టాడు. ఈ రోజుకి మనం ఆత్మీయంగా జ్ఞానవంతులం కాలేకపోతున్నాం. మనం పెట్టే పెట్టుబడి ఎంత? మన భక్తి కొరకు మనం పెట్టే పెట్టుబడి ఎంత?
ఒకసారి ఆలోచించి చూడండి. అయితే దేవుడైతే గద్దించక ఆయన ధారాళము ఆయన దయచేవాడు. అట్టి దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలని కోరుతున్నాను. ఈ దైవికమైన జ్ఞానం 2 పద్ధతులు వస్తుందని చెప్పాను. ఒకటి వాక్యం చదవడం ద్వారా, లేదా అనేక సంఘస్థుల ఇతరుల నుంచి అనుభవాల నుంచి మనకు కొంత దేవుడు జ్ఞానం దయచేస్తాడు. రెండవదిగా నీవు దేవునితో నడుస్తుండగా, నీ జీవితం పరీక్షించబడుతుండగా, నీ అనుభవాల నుంచి కూడా దేవుడు నీకు జ్ఞానము దయచేస్తాడు. అట్టి జ్ఞానము నీవు కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అయినది, ముఖ్యమైనది. ఆ జ్ఞానము నువ్వు ఎక్కడ పెడితే అక్కడ అంగట్లో దొరకదు. నీకు అది అంగట్లో దొరకదు. దేవుని పాదాల దగ్గర దొరికింది, దేవుని సంఘంలో దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మోకరించడం వల్ల దొరుకుతుంది, అడగడం వల్ల దొరుకుతుంది. సొలొమోను జ్ఞానం గురించి అడగొద్దు. దేవా, నిన్ను గూర్చిన జ్ఞానం నేను కలిగి ఉండాలి, నాకు దయచేయమని దేవుని అడుగుదాం. నీతో నిరంతరము శాశ్వత కాలము బంధములో ఉండే జ్ఞానం నాకు కావాలని అడుగుదాం. దేవుడి జ్ఞానం మనకు దయచేయను గాక.